నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషికి. ఈరోజు వార్తల్లో అంశాలు తీసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిన తీరుపై కేటీఆర్ గారు స్పందించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ డిస్టిక్ అంటేనే కేటీఆర్ ఫ్యామిలీకి కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ ఒక అనుచితం. అసలు దానికి ఎటువంటి స్పందన ఉండదు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎటువంటి స్పందన ఉండదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండను అభివృద్ధి చేద్దాం అనుకుంటే కూడా ఇంకా అన్ని దాంట్లకు అడ్డుపడుతున్నా అని చెప్పేసి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరోపించారు. అయితే ఇక ఇంకో విషయం తీసుకున్నట్టయితే హైదరాబాద్లో డీజే ఫైర్ అండ్ క్రాకర్స్ బ్యాన్ చేయడం జరిగింది. అయితే అనుమతులు ఉన్న వారికి 10 నుంచి 6 గంటల వరకు మాత్రమే పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇంకో విషయం తీసుకున్నట్టయితే మూసీ పరివాహక ప్రాంతంలో శంకర్ నగర్లోని ఇండ్ల కూల్చివేతపై కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నామని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. అలాంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఖాళీ చేసిన వారి పట్ల కూల్చివేయడం అనేది అధికారులు చేస్తున్నారు. ఇంకా ఇంకో విషయానికి వస్తే కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్న సమయంలో అక్కడ కాంగ్రెస్ నేతలు అనేది అడ్డుపడి మంత్రి కొండా సురేఖ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే కొండా సురేఖ గారు నిన్న చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అయితే కొండా సురేఖ గారి పట్ల ట్రోలింగ్ చేసే వారిని సహించము. కేటీఆర్కి ధీటుగా కొండా సురేఖ గారు సమాధానం ఇచ్చారు. నీ చెల్లిపై కానీ అలాంటి ట్రోల్ చేస్తే నువ్వు ఊరుకుంటావా అని చెప్పేసి కేటీఆర్ గారికి ప్రశ్నించడం జరిగింది. అయితే ఇంకో విషయం తీసుకున్నట్టయితే చాదర్ఘట్లో లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు డాక్టర్ గడ్డం శ్రీనివాస్ అండి, ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఓకే సార్, హైడ్రా పనితీరు నడుస్తుంది కదా సిటీలో. సో హైడ్రా ఒక విధంగా మంచిది అండ్ ఇంకో విధంగా చెడ్డది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే రీసెంట్గా చూసుకున్నట్టయితే మూసీ పరివాహక ప్రాంతాలను కూడా సందర్శించి వాళ్ళని కూల్చివేయడం కానీ ఇటు కూకట్పల్లి సైడ్ నుంచి కానీ కూల్చివేయడం జరుగుతుంది కదా. మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇంకా కన్నీరు ఆవేదన అర్థం అవ్వట్లేదు? కన్నీరు ఆవేదన అనేది ఏం లేదు. దాంట్లో ఆబ్వియస్ గా గవర్నమెంట్ అంటే హైడ్రా జనరల్ గా మీకు బేసికల్ గా ఒక థింగ్ చెప్పాలండి, మూసీ నదికి హైడ్రాకు సంబంధం లేదు. అవును, నిన్న రంగనాథ్ గారు పేర్కొన్నారు. అవును, మూసీకి హైడ్రాకు సంబంధం లేదు. దానికి ఒక సపరేట్ బోర్డు ఉంది, దాని యాక్షన్ ప్లాన్ ఉన్నది, దానికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, దానికి క్లియర్ కట్ గా వర్క్ ప్లాన్ ఉన్నది, దానికి కంపెన్సేషన్ చేయడానికి దానికి సపరేట్ గా ఉన్నది. హైడ్రా అనేది చెరువులకు సంబంధించింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి మంచినీటి వసతికి, మంచినీటి చెరువులను, నాళాలను కాపాడేటువంటి యాక్టివిటీస్, అబ్జెక్టివ్స్ దానికి హైడ్రాకు ఉన్నాయి. దానికి సపరేట్ వ్యవస్థ ఉన్నది. దానికి దీనికి సంబంధం లేదు. ఈ కన్ఫ్యూజన్ లో మీడియా గానీ, ప్రతిపక్షాలు గానీ, మరీ ఎక్కువగా బీఆర్ఎస్ గానీ, బీజేపీ లాంటివి ప్రజలను డైవర్ట్ చేయడము, ప్రజల సెంటిమెంట్లను వాడుకోవడం వాళ్ళు ఇంకా మానతలేరు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఒకటి సరే, హైడ్రా పనితీరు మంచిగానే ఉందని చెప్పేసి కూడా చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎందుకు ఇలా ఆరోపిస్తున్నారు? మరి ఏమి ఆరోపించినా ఆరోపణలో సహజము. వాళ్ళకి ఏంటంటే అధికారం పైనాక ఆగమాగం వాళ్ళకి ఏం చేయాలని చూస్తలేదు. వాళ్ళ తప్పిదాలను కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా గత మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఆఫీసర్లు ఎవరెవరు దాని బాధ్యులు, దానికి ఎవరు ఎక్కడ ఏమేమి చేసిరు, ఎందుకు చేసిరు, ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు, దాని మీద చాలా స్పష్టంగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అవినీతి పరులను ఖచ్చితంగా కార్పొరేటర్ స్థాయి నుండి మొదలు పెడితే మంత్రి స్థాయి వరకు కూడా వదిలిపెట్టేది లేదు. హైడ్రా అనేది ఒక డ్రామా. ఇది మాత్రం దేనికి వర్తించదు. కేవలం ఇది బీఆర్ఎస్ పార్టీల మీద, ఒక సామాన్యుడి మీద తప్ప మిగతా వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకి ఎటువంటి వర్తించదు. మొన్న తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. మరి వాళ్ళది ఇల్లు ఏమైందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపిస్తున్నారు కదండి. మరి దానికి మీరే సమాధానం చెప్తారు? ఆరోపణలు చేస్తారు ప్రతిపక్షాల పైన, ఎవరిని కూడా వదిలిపెట్టాము. దీనిలో తిరుపతి రెడ్డి గారైనా, ముఖ్యమంత్రి తమ్ముడైనా, అన్న అయినా, వాళ్ళ బంధువులైనా, మంత్రుల బంధువులైనా, సామాన్యుడైనా ప్రభుత్వానికి ఒకే విధంగా ఉంటది. ఎవరైనా అక్రమంగా ఎక్కడ కట్టినా ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, ప్రజల ఆస్తి కదా. ప్రభుత్వ పని ఏముంటదండి మీకు తెలియనే ఉంది. ప్రభుత్వ బాధ్యత అనేది మేము కాంగ్రెస్ ప్రభుత్వము, మేము కల్వకుంట్ల ప్రభుత్వం కాదు మాది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కల్వకుంట్ల ప్రభుత్వానికి చాలా మార్పు ఉన్నది, వస్తున్నాయి, చూస్తున్నాం కదా. ఇదే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని,
కేటీఆర్ గారు కానీ ఎవరైనా ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ మహానగరంలో చేపడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. అవి ఎవిడెన్స్ ఉన్నాయి. మీ మీడియా మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, బ్లాక్ మెయిల్ చేయడం, భయపెట్టడం, డబ్బులు తీసుకోవడము ఇవన్నీ చేసిరాళ్ళు. ఒకటి సార్, హైడ్రా అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఆపివేసే పొజిషన్ ఏమైనా ఉందా? అయితే మన సుప్రీంకోర్టు కూడా అది హైకోర్టు కూడా తీర్మానం వ్యక్తం చేసింది కదా, మరి ఇది ఆపుతారా లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఇది హైకోర్టు కూడా చాలా సందర్భాలలో కోర్టులు కూడా చెప్పినాయి, మీరు ప్రభుత్వ ఆస్తులను కాపాడడం అనేది ప్రభుత్వం బాధ్యత అని. హైకోర్టు గతంలో చాలా సందర్భాలలో మా బాధ్యతను గవర్నమెంట్ బాధ్యతలను కూడా గుర్తు చేయడం జరిగినాయి హైకోర్టులో, మీకు తెలుసు కదా. మరి మేము అక్రమంగా ఉన్నటువంటి నిర్మాణాలను సక్రమమైన పద్ధతిలో చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిందే. గత 10 సంవత్సరాలలో మూసీ నదిలో గాని హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి అన్ని చెరువులు కబ్జాలకు గురయ్యి బఫర్ జోన్లలో FTL పరిధిలోన బిల్డింగ్లు బాగా ఉన్నోళ్ళు, వాళ్ళ బంధువులు, పైరలు, పార్టీల కార్యకర్తలు, నాయకులు చేతివాటలు తీసుకొని నిర్మాణాలు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అవి తొలగిస్తున్నాము, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అడ్డగోలిగా నాలాల మీద చెరువులకు పోయేటువంటి వాటర్ ఇప్పుడు చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమయ్యే పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. వాటిని పోవలసినటువంటి నీరుకు అడ్డంగా నాలాల మీద అక్రమ నిర్మాణాలు కట్టినప్పుడు ఆ నాలాల ద్వారా చెరువులోకి పోకుండా నీళ్లు ఈ రోజు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి. జనజీవన స్రవంతి దెబ్బతింటుంది. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు? మరి అంటే ఏమైనా తేడా ఉందంటారా? తేడా ఉంటది కదండి. దొరలకు ప్రజలకు తేడా లేదా? దొర గడియల పాలనకు ప్రజల పాలనకు తేడా ఉంటది కదా. ఎలాగో మేము ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ గా ప్రజల వద్దకే వస్తున్నాము, ప్రజల కొరకే పనిచేస్తా ఉన్నాము. ఇంతకుముందు దొరల కొరకు పనిచేసారు వాళ్ళు. ఫామ్ హౌస్ల పాలన వాళ్ళది అప్పులతో కూడినటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మభ్య పెట్టి పథకాల పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద పైసలు తీసుకొని అప్పులలో కూరుకున్నది ఈ రాష్ట్రము. మేము అప్పులు తీరుస్తూ ప్రజలను కాపాడుతూ విద్య, వైద్య, ఉపాధి రంగాలలో జీవన ప్రమాణాలు పెంచడానికి అప్పులను తీర్చుకుంటూనే అందరికీ 6 పథకాలను ప్రకటించి అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కూడా అభివృద్ధి చేయడానికి రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు కరెక్ట్ టాపిక్ అన్నారు. 6 గ్యారంటీల విషయాల్లో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజలు కానీ అంటున్నారు కదండి. మరి దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ప్రజలు అంటారండి, ప్రతిపక్షాలు అంటే కానీ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు కదా. ఈ రోజు ఆర్టీసీ బస్సులు మహిళలు సంతోషంగా పండుగలకు వెళ్తారు, గుళ్ళలకు వెళ్తారు, గోపురాలు తిరుగుతారు, జాతరలు తిరుగుతారు. వాళ్ళని అందరినీ అరుచుకుని వాళ్ళు స్వేచ్ఛాయుతంగా ఆర్టీసీ బస్సులను యూజ్ చేసుకునే రోజు అది కనబడతలేదా? ఆరోగ్యశ్రీ కనిపిస్తలేదా? ఫీజు రియంబర్స్మెంట్ కనిపిస్తలేదా? విద్యా కమిషన్ కనిపిస్తలేదా? గ్యాస్ కనిపిస్తలేదా? గృహజ్యోతి కనిపిస్తలేదా? ఏంది అంటే ఊకే ప్రతిపక్షాలు ఏదో అంటున్నాయంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అట్లుండదు కదా. మేము కళ్ళ ముందే వచ్చినాక మేము పట్టుమని 9 నెలలు 7 నెలలు గడవలే. ఇంకా ఇప్పుడే వాళ్ళు ఏదో కాలిపోయిందని వాళ్ళకు నిద్ర పట్టట్లేదు. వాళ్ళు చేసినటువంటి స్కాములు బయట పెడతారు. వీళ్ళు మమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పలము రంగారెడ్డి లాంటివి కానీ, మిషన్ కాకతీయ లాంటివి కానీ, మిషన్ భగీరథ లాంటివి కానీ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి దాచుకున్నారు కదా. మరి అవన్నీ బయట పెట్టాం కదా. మేము ఊకుంటామా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అండి, ఊకుంటాం కదా. మేము ప్రజల కొరకు వచ్చినాం కదా, పైసల కొరకు, పదవుల కొరకు రాలేదు. రాష్ట్రాన్ని కాపాడడానికి ఏంది. మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినోళ్ళం, తెచ్చినోళ్ళం. కాంగ్రెస్ పార్టీ అంటే ఒట్టి ఏదో ఆశమాషగా ఏదో కుటుంబ పార్టీ కాదు, ఇది ప్రజలది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి. అయితే కాలర్ మాట్లాడిన విధానాన్ని ప్రకారం చూస్తే అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ అన్ఫిట్ అని చెప్పేసి పేపర్లోను, టీవీలోను ప్రతిరోజు కార్యకర్తల రూపంలో కానీ, అటు మాజీ మంత్రులు కానీ, సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ చెప్తూ ఉన్నారు. ఇటు హైడ్రా గురించి కానీ, ఇటు 6 గ్యారంటీల విషయంలో కానీ, ఇక రానున్న పండుగ దసరా పండుగ విషయంలో కూడా బతుకమ్మ అంటేనే ఇప్పటిదాకా చీరల పంపిణీ కేసీఆర్ గవర్నమెంట్ అనేది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కనీసం ఆడబిడ్డను సత్కరించుకోలేని దౌర్భాగ్యం ఏంది అంటే మన
కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ఇంకో విషయాన్ని తీసుకున్నట్టయితే హర్ష సాయి కూడా ఇప్పటికీ కూడా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తన వాయిస్తో ఎంతో మందిని ఆకట్టుకున్న హర్ష సాయి ఇప్పుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కడ ఉన్నా కూడా తను మాత్రము వీడియోలు కానీ తర్వాత తన వాయిస్కి కానీ ఇప్పటికీ యూట్యూబ్లలో ఇంకా పెడుతూనే ఉన్నారు. మరి ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా పోలీసులు గాలింపు జరుగుతుంది. మరి దొరుకుతాడా లేదా, మరి కస్టడీలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.